ఓం నమో बीजापूरकदैक्षुकार्मुकरुजापासाब्जचक्ररोत्पलव्रीह्यग्रस्वविषाणरत्नकलशप्रोद्यत्कराम्भोरुहः ध्येयो वल्लभया सपद्मकरया सृष्टोज्ज्वलद्भूषया विश्वोत्पत्तिविपत्तिसंस्थितिकरो विघ्नेश इष्टार्थदः శ్రీ మహాగణపతే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. గణపతి సహస్రనామంలో పరివార దేవతలకు సంబంధించిన నామాలు చెప్పుకున్నాం. శంఖనిధి, పద్మనిధి సంబంధించిన నామాలు చెప్పుకున్నాం. వసుంధర, మదోన్నద్ధ, మహాశంఖనిధి ప్రభు. వసుంధర, శంఖనిధి ఆ ఇద్దరు దేవతలను స్మరించారు. వాళ్ళ చేత సేవించబడుతున్న గణపతి అని అర్థం. అలాగే నమద్వసుమతి మౌళి మహాపద్మనిధి ప్రభు. వసుమతి శక్తితో ప్రకాశిస్తున్నటువంటి పద్మనిధి చేత సేవించబడుతున్న గణపతి అని ఇలా నామాలకు అర్థం చెప్పుకున్న తర్వాత నామాలు సర్వసద్గురు సంసేవ్య శోచిష్కేశ హృదాశ్రయ. అందులో మొదటి నామం సర్వ సద్గురు సంసేవ్య అని, సద్గురువుల చేత సేవించబడేటువంటి స్వరూపం అని. సర్వ సద్గురు, సమస్త సద్గురువుల చేత సేవించబడేటువంటి గణపతి అని. చాలా విశేషమైనటువంటి నామం ఇది. ఎవరు సద్గురువు అంటే, సత్ అంటే పరబ్రహ్మని పొందేలా మార్గం చూపించేవాళ్ళు సద్గురువు. ఒకే ఒక మాటలు చెప్పాలంటే అసలు తత్వమైనటువంటి పరబ్రహ్మని పొందేలాగా ఎవరైతే శిష్యుల్ని అనుగ్రహించి శిష్యుల్ని ఆ విధంగా మార్గదర్శనం చేస్తారో వాళ్ళు సద్గురువులు అనబడతారు. అందులో చిన్ని చిన్ని మార్గభేదాలు ఉండవచ్చు, అంటే ఉపనిషత్తుల ప్రకారంగా ఒక విధంగా. కానీ మొత్తం మీద ఎవరైతే అధిగత తత్వ శిష్య హితాయ ఉద్యత సతతం అని శంకర భగవత్పాదుల వారు గురువు అంటే ఎవరు అని చెప్పినప్పుడు ఆయన ఈ రెండు మాటలు చెప్పారు. అధిగత తత్వ, ముందర ఆ గురువు అనిపించుకోవాలంటే అతను తత్వవేత్త అయి ఉండాలి, తత్వం అతనికి తెలిసి ఉండాలి. తత్వం తెలిసి తన మానాన తన సాధన చేసుకుంటూ తన మానం తాను ఉండడం కాకుండా యోగ్యులైన శిష్యుల్ని ఆశ్రయించినటువంటి శిష్యుల్ని కూడా అనుగ్రహించేటువంటి కారుణ్యం ఉండాలని చెప్తున్నారు. శిష్య హితాయ ఉద్యత సతతం, శిష్యుల హితము కొరకు ఎప్పుడూ పాటుపడేటువంటి వారు అని. అంటే శిష్యులు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారు సరి అయిన మార్గంలో ఉన్నారు లేదా అని వారిని ఉపదేశించి ఆ మార్గంలో పెట్టి పరీక్షించి చివరికి శిష్యులు గమ్యం చేరుకునే విధంగా, అంటే తను ఎటువంటి స్థితిలో ఉన్నాడో శిష్యుడు కూడా అటువంటి స్థితిలో ఉండేట్లుగా చూసేటి అనుగ్రహించేటువంటి వాళ్ళు సద్గురువులు అనబడతారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే భగవంతుని పొందింపజేసేటువంటి వాళ్ళని. అందుకే సద్గురువుకి భగవంతుడికి భేదం లేదు. భగవంతుడు ఎవరినైతే అనుగ్రహించదలుచుకుంటాడో పరమ కారుణ్యంతో వాళ్ళకి గురువు రూపంలో లభిస్తాడు. అంటే మనకి చక్షురింద్రియాల ద్వారా మనకి గోచరమయ్యేటువంటి భగవత్ స్వరూపమే గురువు, ఆచార్యుడు. భగవంతుడు నేరుగా కనిపించడు కాబట్టి గురుస్వరూపంలో కనిపించి తన యొక్క అసలతత్వాన్ని తెలియజేస్తాడు. కాబట్టే శివుడే గురువు, గురువే శివుడు, శివాయ గురవే నమః అన్నట్లుగా. అందుకే మనకి గురుగీతలో కొన్ని మాటలు కూడా ఉంటాయి. శివుడు కోపించిన గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే మటుకు రక్షకులు ఎవరు ఉండరు అని. ఎందుకంటే ఏదైతే పరబ్రహ్మతత్వమో దాన్ని నేరుగా పొందింపచేసేటువంటి ఏకైక విశిష్టమైన వ్యక్తి గురువు. కాబట్టి గురుతత్వం నజానాతి, గురుతత్వం తెలియడం అంత తేలిక కాదు. జ్యోతిష్కులు కానీ తార్కికులు కానీ ఎటువంటి శాస్త్రవేత్తలైనా సరే గురుతత్వం తెలుసుకొనలేరు అని. అంటే గురుతత్వం అన్నిటినీ మించి ప్రకాశిస్తూ ఉంటుందని చెప్పడం. అటువంటి గొప్ప సద్గురువుల చేత సేవించబడేవాడంటే ఆ ఒక్క మాటలో తెలిసిపోతుంది ఈయన ఎవరు అనేది, గణపతి ఎవరు అనేది. గురువు ఎవరని చెప్తారు? ఖచ్చితంగా పరబ్రహ్మతత్వాన్ని చెప్తాడు. కాబట్టి పరబ్రహ్మ స్వరూపుడు అని నామానికి అర్థం. తర్వాత నామం శోచిష్కేశ హృదాశ్రయ అని. శోచిష్కేశ అంటే, శోచిష్కేశుడు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడి చేత ఆశ్రయించబడినటువంటి హృదయం కలిగినటువంటి వాడని. అంటే గణపతి యొక్క హృదయం ఎవరంటే అగ్నిదేవుడు అని అర్థం. ఇక్కడ ఏమిటి అగ్ని అంటే, ఆశ్రయో యస్య తధ్యేయ శోచిష్కేశ హృదాశ్రయ అని చెప్పేసి భాష్యం చెప్తారు. గార్హపత్యాదయ పంచ శోచిష్కేశస్తదీయ హృత్. గణపతి యొక్క హృదయం ఏ దేవతా స్వరూపం అంటే దక్షిణాగ్ని, గార్హపత్య, ఆహవనీయ మొదలైనటువంటి పంచాగ్నులే గణపతి యొక్క హృదయంగా ప్రకాశిస్తున్నాయన్నమాట.
కాబట్టి శోచిష్కేశ హృదాశ్రయ అంటే యజ్ఞాగ్ని స్వరూపమైనటువంటి ఆ మూడు కూడా యజ్ఞాగ్నులు. అగ్నిదేవుని యొక్క కుమారులుగా చెప్పబడతారు. ఆహితాగ్ని అయినటువంటి వాళ్ళు చేసేటువంటి అగ్నిహోత్రం ఏదైతే ఉందో ఆ స్వరూపాలు ఆ మూడు కూడా. ఇప్పుడు అటువంటి యజ్ఞాగ్నే అంటే హోత్రం అంటే ఎక్కడైతే పూజింపబడుతుందో అగ్ని, పూజించదగినటువంటి అగ్ని, లౌకిక అగ్ని కాకుండా అలౌకిక అగ్ని అని అర్థం. అటువంటి అలౌకిక అగ్నే గణపతి స్వామివారి యొక్క హృదయంగా ప్రకాశిస్తోంది కాబట్టి శోచిష్కేశ హృదాశ్రయ అని ఈ నామానికి అర్థం చెప్తున్నారు. తర్వాత నామం అగ్ర శోచిష్కేశ హృదాశ్రయ ఈశానమూర్ధ దేవేంద్ర శిఖా పవననందన అని. ఈశానమూర్ధ మళ్ళీ ఆయన యొక్క అవయవాలు ఎక్కడెక్కడ ఏ దేవత ప్రకాశిస్తున్నారో చెప్తూ మూర్ధ శిరస్సు భాగము ఈశానుడు శివుడు అని చెప్తున్నారు. గణపతి యొక్క శివభాగం మళ్ళీ శివస్వరూపం ఈశానుడు అని అర్థం. దేవేంద్ర శిఖ ఇంకా ఆయనకి శిఖా భాగం సాక్షాత్తుగా ఇంద్రుడు. ఇంద్రుడు శిరస్థానీయంగా శిఖం అంటే మామూలుగా కేశముల ఆ సమూహం గుత్తి ఆ గుంపు శిఖ అనబడుతుంది. లేదా శిఖ అంటే కొన అని కూడా అర్థం. ఎలా చూసుకున్నా అది దేవేంద్రుడు. పవననందన పవననందన అంటే పవనుడు అంటే వాయువు, ఇక్కడ ముఖ్య ప్రాణం అని అర్థం. జీవన్ నానాస్య ఆనంద తత్ప్రాణ పవనాత్మక జీవ నాన్య ఆనంద ప్రాణస్యాపయ ప్రాణ సస్యాత్ పవననందన. ప్రాణమును కూడా ప్రాణమైనటువంటి ముఖ్య ప్రాణస్వరూపుడైనటువంటి వాడినే పవననందుడు అంటారు. ఇది మనం నామానికి అర్థం చూస్తే ఇది పవననందన అని. పవనుడు అంటే ముఖ్య ప్రాణస్వరూపుడైనటువంటి వాయువు అని. ఇప్పుడు పవననందన అంటే మళ్ళీ మనకు అర్థమైపోతుంది ఆంజనేయ స్వామివారు అని. మళ్ళీ చెప్తున్నారు గణపతి ఆంజనేయ స్వామి ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చెప్పేసి చాలా ప్రస్ఫుటంగా చెప్తున్నారు. త్యాగరాజ స్వామివారి కీర్తనలో కూడా శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థ ఫలదం అనే కీర్తనలో అక్కడ తర్వాత ఆంజనేయావతారం అన్నమాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాగ్గేయకారులు కూడా త్యాగరాజ స్వామివారు అంటే వాగ్గేయకారులు కూడా ఆ రహస్యాన్ని చాలా ప్రత్యక్షంగానే మనకి తెలియజేశారు. అండి ఏమని అంటే గణపతి తత్వం ఆంజనేయ స్వామివారి తత్వం రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే అని. ఈ ప్రస్తావన మనం చాలాసార్లు చెప్పుకుంటూనే వస్తున్నాం. ఇక్కడ ఇంకొక చిన్న కథ చెప్పాలంటే, ఇది అది వరకు బహుశా చెప్పింది కాదు కాబట్టి, ఆంజనేయ స్వామివారికి సంబంధించినటువంటి రహస్యాలు చెప్పేటువంటి మంత్రశాస్త్ర గ్రంథం పరాశర సంహిత. రామాయణంలో ముఖ్యమైన కథ ఉంటుంది. అందులో ఆ ముఖ్యమైన కథకు సంబంధించిన చాలా సందేహాలకి సమాధానంగా ఉత్తరకాండ ఇలాంటి పరాశర సంహిత లాంటి మంత్రశాస్త్ర గ్రంథంలో చాలా సమాధానాలు దొరుకుతాయి మనకి. అందులో ముఖ్యమైన కథ ఉంటుంది తప్ప ఆయన యొక్క జన్మ వృత్తాంతం కానీ ఆయనే పరబ్రహ్మస్వరూపుడని నేరుగా ప్రతిపాదన కానీ అక్కడ మనకి రామాయణంలో అంత ప్రత్యక్షంగా ఉండదు. కానీ ధ్వని రూపంలో ఉంటుంది, రహస్యంగా ఉంటుంది కాబట్టి అది మంత్రం సుందరకాండ. ఆయన పరబ్రహ్మస్వరూపుడు అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ ముఖ్య కథ అయినటువంటి అది కావ్య సంప్రదాయంలో ఉంది కాబట్టి అలా ఉండదు. అయితే ఇదంతా ఈ రహస్యాలన్నీ చాలా ప్రత్యక్షంగా బట్టబయలుగా మనకి తెలుపుడు చేసే గ్రంథాలు మంత్రశాస్త్ర గ్రంథం. అందులో ఒకటి పరాశర సంహిత. పరాశర మహర్షి మైత్రేయునికి చెప్పినటువంటి ఆ రహస్య గ్రంథం. అందులో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, మనకి తెలిసి ఆంజనేయ స్వామి వారి పుట్టుక అంజనాదేవి గర్భం నుంచి ఆయన రావడం ఇదంతా ఒక విధానం. ఒకసారి ఒక గిరులలో పర్వతాలలో పార్వతీ పరమేశ్వర్లు వాళ్ళు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటే ఒక కపి మిథునం, ఒక కపి జంట సంగమించడం, మైథునం చేయడం కనబడుతుంది వాళ్ళకి. పార్వతి అమ్మవారు ఆ దృశ్యం చూసి ఆవిడ కొంత సిగ్గు పొందితే, శివుడు పరమేశ్వరుడు అమ్మవారి యొక్క ఉద్దేశాన్ని గ్రహించి వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఒక కపి స్వరూపం దాల్చి వాళ్ళు కూడా అక్కడ విహరించడం, సంగమించడం లాంటివి చేస్తే, ఆ సందర్భంలో జనించినటువంటి మహాత్ముడు, మహాపురుషుడు సాక్షాత్ శివస్వరూపుడే ఆంజనేయ స్వామివారు. అందుకే ఆయన కపిస్వరూపానికి అదొక కారణం అని చెప్పేసి
మనకి పరాశర సంహితలోని మంత్రశాస్త్ర గ్రంథంలో ఒక కథ. అంటే ఒక కల్పంలో ఆంజనేయ స్వామి వారు అంటే కల్పభేదంలో కథలు అనుకోవచ్చు. లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ వృత్తాంతంలో ఇదొక రహస్యం అనుకోవచ్చు. ఆయన ఎలాగైతే గణపతి నేరుగా పార్వతి అమ్మవారి ఉదరం నుంచి వచ్చిన కథ ఉందో, ఆంజనేయ స్వామి వారు కూడా నేరుగా శివవీర్యం పార్వతి అమ్మవారి ద్వారా వ్యక్తమైతే వచ్చినటువంటి స్వరూపం ఆంజనేయ స్వామి వారికి ఈ కథ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా గణపతికి, కుమారస్వామికి, ఆంజనేయ స్వామి వారికి ఆ తత్వభేదం అనేటువంటిది లేనే లేదు. ఒకే కుమారతత్వం ఇన్ని రూపాలుగా వ్యక్తం అవుతుందని చెప్పి మనకు మాటి మాటికి తెలుస్తూనే ఉంటుంది. ముగ్గురు సాక్షాత్తు శివస్వరూపులే. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో గణపతి కుమారులు నేరుగా వాళ్ళకి పుత్రులుగా మనకి ఆరాధనా విధానం అంతా కనపడుతుంది. ఇంకా సాక్షాత్తు శివస్వరూపంగా విష్ణువు రాముల వారిగా ఆవిర్భవిస్తే అక్కడే ఆయనకి రామదాస్యం ఎందుకొచ్చిందన్న కథ కూడా అక్కడే ఉంటుంది. ఇలాంటి చాలా రహస్యాలటువంటి గ్రంథం మంత్రశాస్త్ర గ్రంథం పరాశర సంహిత. మిగిలిన నామాలు రేపు చూద్దాం. స్వస్తి.